మూడో రోజు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ముద్దపప్పు బతుకమ్మతో గౌరమ్మను కొలుస్తున్నారు మహిళలు. నల్గొండలోని బుద్ధవనంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. తీరొక్క పూలను పేర్చి బతుకమ్మ ఆడారు ఆడపడుచులు. ఇదే విషయంపై మరిన్ని డీటెయిల్స్ చంద్రబాబు అందిస్తారు. చంద్రబాబు, ఓ టు యు. బతుకమ్మ ఆడనికి ఈడికి వస్తే ఇక్కడ అందరు కూడా బుధవనంలో పనిచేసేటటువంటి స్టాఫ్ వాళ్ళు అందరు ఉన్నారు. వాళ్ళందరితోటి బతుకమ్మ ఆడనికే బతుకమ్మ వేరుద్దామని లోపలికి వచ్చిన నేను. బతుకమ్మ పేర్చుకుంటే అందరితోటి ముచ్చట్లు పెడుతున్నా. బతుకమ్మ వేర్చుకుంటే చాలా మంది బతుకమ్మ పాటలు పాడతారు, కొంతమంది ఏమో బతుకమ్మ ముచ్చట్లు చెప్తారు, కొంతమంది ఏమో బతుకమ్మ ప్రసాదాల గురించి చెప్తారు. అసలు బతుకమ్మ ఆడడం వల్లనంట మొన్న ఒక బుజ్జి చెప్పింది నాకు, మన సంస్కృతి ఏదైతే ఉన్నదో అది మళ్ళీ వచ్చే తరం వాళ్ళకి తెలవాలని అంటే బతుకమ్మ ఆడాలి. అందుకనే వాళ్ళకి ఇది పచ్చగున్నది అమ్మ జరిగి ఎర్రది పెడదాం. మన సంస్కృతి అంతా మనకు తెలుస్తుంది, పిల్లలకు మన కల్చర్ ఏంది అనేది తెలుస్తుంది అని చెప్పింది. అర్రే ఇటు బందుకు ఇర్రయ్యి. నీ పేరేంది బుజ్జి? జ్యోతమ్మ. మీరెక్కడోళ్ళు? సాగర్ వాళ్ళే. మీరు ఆడతారా అమ్మ బతుకమ్మడ? జ్యోతి వాళ్ళ ఇళ్ళ కాడ ఆడతారంట బతుకమ్మ మంచిగా. జ్యోతి ఈడు ఎన్నేళ్ళకేంచి ఆడుతున్నావు నువ్వు? మరి పోయిన సంవత్సరము అంతకు ముందు సంవత్సరం కూడా ఆడినరంట. ఈ త్యాపకు మళ్ళీ వేస్తుండ్రంట. మనము ఇప్పుడు కరెక్ట్గా నాగార్జున సాగర్ అంటే ఎంత దూరం వచ్చినామంటే ఈ సాగర్ దాటి అవతల బంధు కోతిమంటే ఎత్తిపోతల పథకం అని ఉంటుంది కదా, ఆడికి పోతాము. అది దాటినామంటే మాచెర్ల సినిమా కూడా వచ్చింది కదా, మాచెర్ల నియోజకవర్గం అని. అగో ఆ మాచెర్లకు పోతాము. కాబట్టి సగము అంటే దగ్గర పక్కకే ఉన్న ఆంధ్రప్రదేశ్లకు ఉన్నది కాబట్టి ఇది పక్కపక్కకే ఉన్నాయి. బార్డర్ దాటితే ఆంధ్రప్రదేశ్, బార్డర్ యువతలకు తెలంగాణ. సగం మంది అక్కడోళ్ళు ఇక్కడోళ్ళు అక్కడ అట్లున్నారు. కాబట్టి కొంతమంది వాళ్ళ పద్ధతులను బట్టి వాళ్ళ ఊర్లను బట్టి బతుకమ్మలు ఆడరు. ఇక్కడ ఉన్న అక్కలు సగం మంది అవతల బంధుకోళ్ళు ఉన్నారు, సగం మంది యువతల బంధుకోళ్ళు ఉన్నారు. మంచిగా. జ్యోతి, నీకేమైనా వచ్చా పాటలు, బతుకమ్మ పాటలు? అయ్యో పాపం రాదంట ఇక్కడిది. నీకు వచ్చా బతుకమ్మ పాట? నీ పేరేందమ్మా? ఉమాదేవి. ఉమాదేవికి కానీ బతుకమ్మ పాట రాదు. అక్క నమస్తే, బాగున్నావా? ఆ అక్క నాకు తెలుసు, నేను ఆ అక్క మొదలు కలుసుకున్నాం ఒకసారి. ఆ అక్క నన్ను కునం పట్టలేదు కానీ నేను ఆ అక్కను కునం పట్టిన. అక్క బాగున్నావా? మీ పేరేందక్క? విజయలక్ష్మి అక్క. ఎక్కడోళ్ళు మీరు? గుంటూరు. అక్క ఎట్లా అనిపిస్తుంది బతుకమ్మ? మీరు ఎప్పుడైనా ఆడినరా అక్క? ఇక్కడ పని చేస్తారా? చూడడానికి వచ్చిండ్రు. బుద్ధవనంలోనే ఉంటారు. ఆ అక్క ఈడనే ఉంటుందంట కానీ చూడడానికి వచ్చిందట. అక్క గుంటూరు అక్క. అక్క మీది ఎక్కువ ఉండదు కదా బతుకమ్మ పండుగ? పుట్టి అమ్మవారి నవరాత్రులు నడుస్తాడ అక్కడ. అంటే ఆంధ్రప్రదేశ్లో బతుకమ్మ పండుగ ఉండదు కాబట్టి నవరాత్రులు నడుస్తాయి అమ్మవారికి. ఆ అక్కనేమో ఈరోజు చూడడానికి అక్క ఈడనే ఉంటున్నావు. బుక్ షాప్ ఉన్నది, బుక్ షాప్ని చూసుకుంటుందా అంట అక్క. మొత్తానికి బుద్ధవనం కాడికి వచ్చి బతుకమ్మను వేర్చుకుంటుంటే నాకు ఒక ముద్దుగా ఒక సంతోషం అనిపించింది. ఏంటంటే ఇంత మంచిగా ప్రశాంతమైన వాతావరణంలో మహాస్తూపం ముందట కూర్చొని బతుకమ్మ వేర్చుకునే అదృష్టము వాళ్ళకి వీళ్ళకి వస్తుందా? మనకే వచ్చింది. తెలంగాణ ఆడపడుచులు అంటేనే అది అదృష్టము. మేమే అదృష్టవంతులం. మమ్మల్ని మించిన అదృష్టం ఇవ్వకుండా. అమ్మ పచ్చపూలు పెడదాము కాదు, ఇది పెడదాం, తంగెడు పువ్వు పెట్టాలి. మరి మనం అసంటోళ్ళం. మరి అమ్మ ఒక్కసారి ఈ చెల్లెతోటి ఇంకొక పాట పాడిపిస్తా. దుంకే బతుకమ్మ పాట కాకుండా ఇంకొక పాట వచ్చా ప్రేమలత? నువ్వు వాడు చెల్లె ఇంకొక పాట. నువ్వు ఆడుతుంటే నేను అందిస్తా గాని నాకు దబుక్కున అనగానే మర్చిపోతా. లేకుంటే ఉత్తుగానే అనుకో మంచిగా గుర్తుకుంటాయి. ఇక దబుక్కున వాడమనగానే ఆయనతో మర్చిపోతా. ఒక మంచి పాట వాడు చెల్లె. ఇద్దరికి వెళ్ళండి లచ్చా. పాడు. ఇద్దరక్క చెల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి ఉయ్యాలో, ఇద్దరక్క ఎల్లెళ్ళు ఉయ్యాలో ఒక్కూరికి ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో, ఒకడే మాయన్న ఉయ్యాలో వచ్చన్న పొడు ఉయ్యాలో, ఎట్లొత్తు
చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో ఎట్లొద్దు చెల్లెలా ఉయ్యాలో ఏరడ్డ మాయ ఉయ్యాలో ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయ ఉయ్యాలో ఎరుకు ఎంపల్లి ఉయ్యాలో తోటడ్డ మాయ ఉయ్యాలో తోటాకు 90 ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో తోటకు 90 ఉయ్యాలో తలుపులడ్డ మాయ ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో తలుపులకు తాళాలు ఉయ్యాలో ఎండి శీలాలు ఉయ్యాలో ఎడుసీలు నడమ ఉయ్యాలో వెలభద్ర చెట్టు ఉయ్యాలో ఎండి శీలల నడమ ఉయ్యాలో వెలభద్రి చెట్టు ఉయ్యాలో వెలభద్ర చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఎలభద్రి చెట్టుకు ఉయ్యాలో ఏడే మొగ్గలు ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడా పత్తి ఉయ్యాలో ఏడు మొగ్గల పత్తి ఉయ్యాలో తక్కేడ పత్తి ఉయ్యాలో ఆ పత్తి పత్తి ఉయ్యాలో సాలో నీకిస్తే ఉయ్యాలో ఆ పత్తి ఈ పత్తి ఉయ్యాలో సాలో నీకిస్తే ఉయ్యాలో నేషనమ్మ సాలోడు ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో నేషనమ్మ సాలోడు ఉయ్యాలో నెలకొక్క పోగు ఉయ్యాలో దిగినమ్మ చీరె ఉయ్యాలో దివిటీల మీద ఉయ్యాలో కట్టెనమ్మ మా వదిన ఉయ్యాలో కొంగు గదలాకుంట ఉయ్యాలో కట్టెనమ్మ ఒక మా వదిన ఉయ్యాలో సింగు గదలాకుంట ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో హంసల బావికి ఉయ్యాలో హంసల బాయికి ఉయ్యాలో నీళ్ళుదేను పోతే ఉయ్యాలో హంసలన్నీ గుడి ఉయ్యాలో అంచే జీరే ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బాయికి ఉయ్యాలో ఆ చీర కట్టుకొని ఉయ్యాలో కొంగల బాయికి ఉయ్యాలో కొంగలన్నీ గుడి ఉయ్యాలో కొంగే జీరేసే ఉయ్యాలో ఇట్లుంటాయి మా బతుకమ్మ పాటలు మంచిగానేయా రానక్కలు ఇది మా నాన్నమ్మ నేర్పింది నాకు. అంటే మీకు రానక్కలు అంటే ఎందుకు రాని అక్కలు అంటున్నానంటే పాప మీ అక్కోళ్ళు అందరు అడ్డుబందుకోళ్ళు వాళ్ళు ఏదో బతుకమ్మ పండుగను చూస్తున్నారు మంచిగా ఆడుతున్నారు కానీ వాళ్ళకి తెలియదు మన బతుకమ్మ సంగతి. అక్కకి ఇట్లుంటాయి మా బతుకమ్మ పాటలు. మీ దగ్గర కూడా ఉంటాయి ఆ పాటలు? మీది ఇక్కడనే కానీ నీకు బతుకమ్మ పాట రాదు. అయ్యో బిడ్డ ఎంత కష్టం వచ్చే కాదా? ఈ పాటలన్నీ మా నాన్నమ్మ నేర్పింది నాకు. మరి నాకెవరు నేర్పించారు అనుకుంటున్నావు? మా ముసలిది మా నాయనమ్మ కూడా ఇట్లనే ఉంటుండే, చాలా నేర్పిస్తుండే. ఇక ఉట్టిగా కూర్చున్నామంటే ఒక కథ చెప్తుండే. మేము పోయి అంటుంటాం నా ఓ నాయనమ్మ ఒక కథ చెప్పే, ఓ నాయనమ్మ ఒక కథ చెప్పే అంటే చెప్తుండే. ఏదో ఒకటి చెప్తుండే, ఒకటి చెప్పకుండా ఉండకనే పోతుండే. అందుకనే నాయనమ్మల దగ్గర అమ్మమ్మల దగ్గర పెరిగిన పోరలకు మస్తు ముచ్చట్లు తెలిసి ఉంటాయి. బతుకమ్మలు అన్ని రెడీగా ఉన్నాయి, పోయి బతుకమ్మ ఆడదాము. ఎందుకంటే మన తెలంగాణలో దబదబ దబదబ ఎప్పుడు వాన పడుతుందో తెలుస్తలేదు. వాన కొట్టక ముందే జరిసేపు 4 చుట్లన్నా తిరుగుతాం కదక్క. నాడు పట్టుకపోదాం. వెన్న ముద్దలా బతుకమ్మతో అన్న చెల్లెలు